ఆదిలాబాద్ జిల్లాలో మరో ఓపెన్ భూతాన్ని ప్రజల మీదకు వదిలేందుకు రెడీ అయింది సింగరేణి యాజమాన్యం. గ్రామాలు పచ్చని పంట పొలాల్ని మట్టి దిబ్బలుగా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే 13 ఏళ్లుగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నా సింగరేణి మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మరోసారి ఉద్యమ బాట పట్టారు బాధిత ప్రజలు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులపై ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. మందమర్రి డివిజన్లో ఉన్న కళ్యాణ ఖనిని ఓపెన్ కాస్ట్ గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గనిని ఓపెన్ కాస్ట్ గా మార్చేందుకు 13 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది సింగరేణి. 2002 మేలో కాశీపేటలో ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేసింది. దీన్ని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో మైన్ పేరును సోమగూడెం ఓపెన్ కాస్ట్ గా మార్చి 2006లో తర్వాత 2014లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అయినా కూడా పబ్లిక్ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. మందమర్రి శివారులో ఉన్న KK2 గనిని ఓపెన్ కాస్ట్ గా మార్చేందుకు ఫస్ట్ ఫేజ్ లో 2100 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందులో 1700 ఎకరాలు ఒక్క కాశీపేట మండల పరిధిలోనే ఉంది. చుట్టుపక్కల ఉన్న 10 పల్లెలపై దీని ఎఫెక్ట్ పడనుంది. దీంతో ఈ ప్రాజెక్టును ప్రజలు తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ఉన్న ఎర్రగుంటపల్లి ఓపెన్ కాస్ట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఎర్రగుంటపల్లిలోని ఓపెన్ ప్లేస్ ను మాత్రమే ఈ లిస్టులో చేర్చారు అధికారులు. దీనిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు స్థానికులు. తమ ఇళ్ల చుట్టూ ఓపెన్ కాస్ట్ తవ్వకాలు జరిపితే మధ్యలో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. పాలమ్ముకుంటాం, మాకు బర్రెలు గొర్రెలు అన్నీ ఉన్నాయి. చుట్టూ మట్టి పోతే మాకు ఇబ్బంది అవుతుంది. బర్రె గొడ్లకు మాకు వాగుల నీళ్ళు ఉన్నాయి, మాకు పంట పొలాలు ఉన్నాయి. ఇక మాకు బర్రె గొడ్లతోటి బతుకుదేరు. ఇంత బతుకుదేరు పోతే మేము ఏడవుతామని అన్న బాధే మాకు తట్టి మాకు ఓపెన్ కాస్ట్ వద్దని మేము లొల్లి పెడతాము. తమ బతుకుల్ని నాశనం చేసే ఓపెన్ కాస్ట్ వద్దంటూ ఎర్రగుంటపల్లె వాసులు 24 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. గత నెల 27న సర్వే చేయడానికి వచ్చిన అధికారుల్ని అడ్డుకున్నారు. మంచిర్యాల RDO వచ్చి ప్రజలతో చర్చలు జరిపినా స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 2013 ఫిబ్రవరిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను మాజీ ఎంపీ వివేక్ వ్యతిరేకించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసి వారి ప్రాణాలకు హాని కలిగించే ఓపెన్ కాస్ట్లకు తాను వ్యతిరేకమన్నారు. కొన్ని రోజుల క్రితం మందమర్రి వచ్చిన వివేక్ ఎర్రగుంటపల్లి వాసుల్ని కలిసి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎర్రగుంటపల్లి వాసులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 16న ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు వివేక్. ప్రభుత్వాలు కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటులో తమ తప్పేం లేదంటున్నారు సింగరేణి అధికారులు. భవిష్యత్తు అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి పెంచాల్సి ఉందంటున్న అధికారులు అందుకోసమే ఓపెన్ కాస్ట్లు ఏర్పాటు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. 1 మంత్ కాలంలో ఈ విలేజర్స్ నా దగ్గరికి 2 గ్రూపులుగా నా ఆఫీస్కి వచ్చారు. వాళ్ళకు ప్లాన్ మీద క్లియర్గా ఇప్పుడైతే రుక్మిణమ్మ ఉన్నారు కదా వారి గ్రూప్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఒరిజినల్గా ల్యాండ్ పోయే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు అప్పుడు కన్విన్స్ అయ్యారు, కానీ బట్ వాళ్ళకు వేరే ఒత్తిళ్ళు ఏమున్నా నాకు తెలియదు. బట్ దే ఆర్ నౌ అపోజింగ్, దే వాంట్ ది విలేజ్ టు బి టేకన్. జనరల్ విలేజ్ తీసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆల్రెడీ వచ్చింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో జనరల్గా విలేజెస్ని సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ కాకుండా చూడమంటారు. ఆ ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది. అధికారులు ఎన్ని చెప్పినా ప్రజలు ఓకే చెప్పడం లేదు. తమ జీవితాల్ని నాశనం చేసే ఓపెన్ కాస్ట్లను అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామంటున్నారు.